జగన్ కంటికి గాయం తగిలినప్పుడు ఎవరో రాళ్ళు విసిరినప్పుడు అక్కడ కరెంట్ లేదు. చాలామంది రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు టీడీపీకి సంబంధించిన నాయకులు చాలామంది విమర్శలు చేశారు. ఇప్పటికీ అదే కామెంట్స్ చేస్తారు. కావాలని ఆ టైంకి కరెంటు తీసేసి లైవ్లు ఆపేసి ఆ సందర్భంలో దాడి చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కావాలి అనేది. అయితే దీనికి సంబంధించి అధికారులు ఒక క్లారిటీ ఇచ్చారు, వాళ్ళే ఒప్పుకున్నారు. కరెంటు తీసేసింది మేమే ఆ సమయంలో అనేది. ఎందుకు అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. కరెంట్ లేకపోవడానికి కారణం ఏంటి అనేది. ఎందుకంటే విద్యుత్ సరఫరాను ముందస్తు చర్యల్లో భాగంగానే ఆపేశారు. వాళ్ళు చెబుతున్న కారణం అదే. ఎందుకంటే జగన్ భద్రతను పర్యవేక్షించే విభాగం ఈ రూట్లో రోడ్ షో చేయడానికి ఎలా అనుమతించారు అన్నప్పుడు ఆ ప్రశ్న వచ్చినప్పుడు రోడ్ షో రూట్ మ్యాప్ను సిద్ధం చేసిన వైసీపీ నేతల అత్యుత్సాహమే దాడికి కారణంగా మారింది అనేది కొంతమంది అభిప్రాయం. సాధారణంగా వివిఐపీలు వెళ్లే మార్గాన్ని పోలీసులు ముందస్తుగానే పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి ఎక్కడైనా పాల్గొంటున్నా రోడ్ షో చేస్తున్నా సరే ముందుగానే ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తారు. దానికి 2 రోజుల ముందు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజర్ నిర్వహిస్తారు. అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదన్న తర్వాతే రూట్ మ్యాప్ ఖరారు చేస్తారు. ఒకవేళ ఏదైనా లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని ఇమీడియట్గా సరిచేస్తారు. తాజాగా జరిగిన దాడి ప్రాంతాన్ని పరిశీలిస్తే రోడ్ షో జరిగిన సింగ్ నగర్ డాబాకొట్ల రోడ్లో 33 kV లైన్లు ఉన్నాయి. అలాంటి దారిలో రోడ్ షో చేసేటప్పుడు అది బస్సు మీద నిలబడి వెళ్ళడం అనేది కాస్తంత ప్రమాదకరం. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగానే అక్కడ విద్యుత్ సరఫరా అధికారులు నిలిపివేశారు. ఒక రకంగా చిమ్మ చీకటిగా ఉన్నా సరే వాళ్ళు ఆ చీకట్లోనే రాళ్ల దాడి చేశారు అనేది ఒక వెర్షన్. కాకపోతే ఈ వాదన పక్కన పెడితే వైసీపీ ఎమ్మెల్సీ రాహుల్లా ఆఫీసు ఘటన స్థలానికి సంబంధించి చాలా దగ్గరలో ఉంది. ఆ ప్రాంతంలో ఆయనకు విపరీతమైన పట్టు ఉండడంతో తన సత్తా చాటుకునేందుకు వీలుగా 33 kV లైన్ ఉన్నప్పటికీ కూడా రోడ్ షోను ఖరారు చేశారు. అలాగే భద్రతాపరమైన చర్యలకు భిన్నంగా చీకట్లో సీఎం చేత రోడ్ షో ఎలా చేయిస్తారని కూడా ప్రశ్నించారు. విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయన్న అంశం చర్చకొచ్చినప్పుడు అసలు ఆ రూట్లో రోడ్ షో చేయకూడదని, అందుకు రూట్ మ్యాప్ను ఖరారు చేయకూడదని కూడా నిపుణులు చెప్పారట. సీఎం భద్రత ప్రశ్నార్థకంగా ఉండేలా రూట్ మ్యాప్ను నేతలు ఖరారు చేస్తే పోలీస్ అధికారులు నిఘా వర్గాలు ఎందుకు అనుమతించాయి అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న అయితే వినిపిస్తోంది. ఏది ఏమైనా 33 kV లైన్ పైన ఉన్నప్పుడు బస్సు రూట్లో బస్సు మీద వెళ్ళి రోడ్ షో చేస్తే బస్సు ఎక్కి నిలబడడం అంటే ఖచ్చితంగా ప్రమాదమే. అందుకు విద్యుత్ సరఫరా నిలిపివేశామని చెప్పి అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. కాకపోతే అసలు అలాగా సరైన భద్రత లేని ప్రాంతంలో సీఎం రోడ్ షోకి ఎలాగ అనుమతించారు అనేది కూడా ఇప్పుడు నిఘా విభాగం అధికారులు, భద్రతా అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.